నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు ప్రజలు మన సంస్కృతిని చాటి చెప్పేలా జీవించాలి. సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు భాషను సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భోగి వేడుకల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మహావిశాఖలో అంగరంగ వైభవంగా భోగి వేడుకలు. సాంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొన్న నగరవాసులు. సింహగిరిపై సాంప్రదాయంగా భోగి పర్వదిన వేడుకలు. పల్లె వాతావరణాన్ని తలపించిన అప్పన్న సన్నిధి. నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండుగను జరుపుకున్నారు. భోగి వేడుకల్లో భాగంగా హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా భోగి వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం మన సంస్కృతికి నిదర్శనమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భోగి వేడుకల్లో అయ్యన్న పాత్రుడు దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్పీకర్ కుటుంబ సభ్యులకు ప్రజలు సాంప్రదాయ దుస్తులతో స్వాగతం పలికారు. హరిదాసు, డూడు బసవన్న, బుడబుక్కలోడు, సోదెమ్మలు అయ్యన్న కుటుంబ సభ్యులకు ఆశీర్వచనమిచ్చారు. గంగిరెద్దుల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని స్పీకర్ అయ్యన్న అన్నారు. ప్రస్తుత తరం తెలుగు భాషను మర్చిపోతుందని చెప్పారు. తెలుగు భాషను సాంప్రదాయాలను పరిరక్షించేందుకు అందరూ కలిసి రావాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే, ఈ తెలుగు పండుగలు మనం మర్చిపోతున్నాం. ఇది మన సాంప్రదాయం. అంచేత మీ ద్వారా అందరికీ, మన ఊరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 పంచాయతీలు ఉన్నాయి మనకి. ప్రతి గ్రామంలో కూడా తెలుగు పండుగలు చేసుకోవాలి. తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పిల్ల పాపలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ మా పిల్లలకి సంక్రాంతి అంటే తెలియని పరిస్థితులు వచ్చాయి. అసలు మా పండగల గురించి తెలియని పరిస్థితులు వచ్చాయి. ఈ సాంప్రదాయం మనతో ఆగిపోవడానికి వీల్లేదు, కలకాలం ఉండాలి. మన పిల్లలకు కూడా సాంప్రదాయం నేర్పాలని చెప్పి మరి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలందరినీ కూడా యాజ్ ఎ స్పీకర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్ని గ్రామాల్లో కూడా సంక్రాంతి పండుగ ఘనంగా చేయండి. మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయండి. పిల్లలకి మన సాంప్రదాయం నేర్పమని చెప్పి కోరుకుంటూ, మహావిశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. భోగి మంటల వేడుకలతో ప్రారంభమైన సంక్రాంతిని ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మురళీనగర్లోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంక్రాంతి గ్రామీణ ప్రజల జీవన సంస్కృతిని కళ్ల ముందు ఆవిష్కరించే పెద్ద పండుగ. ఆరుగాలం శ్రమించిన రైతులు చేతికొచ్చిన పంటను ఇంటికి తెచ్చుకునే ఆనంద సమయంలో వేడుకగా జరుపుకునే సంక్రాంతి పర్వదినం మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దాం. మనమంతా పల్లె తల్లి బిడ్డలమే. ఉపాధి నిమిత్తము, వ్యాపార నిమిత్తము పట్టణాలకు వచ్చిన మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోకుండా ఆ పల్లె తల్లిని గుర్తు చేసుకుంటూ సంక్రాంతి సంబరాలను ఏటా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడెక్కడో ఉన్న మన వాళ్ళంతా ఇక్కడకు వచ్చి సంక్రాంతి సంబరాలను
ఆనందంగా జరుపుకుంటున్నారు. మురళీనగర్లోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు, పోలీస్ అధికారి కె ప్రభాకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారీ ఎత్తున భోగి మంటలు, సాంప్రదాయ కళా ప్రదర్శనలు, పులివేషాలు, తప్పెటగుళ్ళు, హరిదాసు సంకీర్తనలు, డూడు బసవన్నలు, పల్లె సంస్కృతి సజీవ దృశ్యాలు, సేవా గరడీలు, యువతను ఆకట్టుకునే విధంగా తీన్మార్ డ్యాన్సులు, మహిళలు ఉత్సాహంగా చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కూడా అభినందనలు తెలపాలా? భోగి సంబరాలు ఘనంగా జరిగాయని సిపి బాగ్చి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పోలీస్ అధికారి ప్రభాకర్లు అన్నారు. సంక్రాంతి మన జీవన సంస్కృతి అని చెప్పారు. గ్రామాల్లో జరుపుకునే ఈ పండుగను నేటి తరం కూడా ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నగరంలో మురళీనగర్లో వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మనం అందరం కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ కోలాటం మరియు నృత్యాలు, పాటలు, అది అందరూ చాలా ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తున్నారండి. మన సంప్రదాయం ప్రకారం భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది ప్రజలు పొద్దున్న 5 గంటల నుండి ఇక్కడ ఈ పండగ జరుపుకుంటున్నారండి. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇక్కడే ఉన్నారండి. సో చూస్తే దాదాపు 1000 మంది దాకా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ సందర్భంగా మీరు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు విశాఖపట్నం నుంచి తెలుపుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వైశాఖి స్పోర్ట్స్ పార్కు యాజమాన్యము, ఇక్కడ కమిటీ సభ్యులు సనపల వరప్రసాద్, మిగిలిన రాజు గారు అందరూ కూడా కలిసి ఎప్పుడు కూడా పండగ వాతావరణాన్ని పల్లెల్లో ఎలాగుంటుందో అదేవిధంగా విశాఖ నడిబొడ్డిన ఈ అద్భుతమైన పార్క్లో ఎప్పుడు ప్రతి సంవత్సరము నిర్వహించడము, దాంట్లో కూడా భాగంగా మేము వచ్చి వీటితో పాటు పార్టిసిపేట్ చేసి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకొని వారి జీవితంలో ఈ సంవత్సరం కాలము నిత్యము ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యం వచ్చేటట్టు వారు భగవంతుడు వారికి ప్రసాదించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి సంవత్సరంలో ఒక 3 రోజులు అత్యంత అద్భుతంగా కంటిన్యూస్గా అందరూ ఫ్యామిలీస్ తోటి, కుటుంబ సభ్యులతోటి, ఇతర ప్లేసెస్ నుంచి వచ్చిన వారితోటి కూడా కలిసి సరదాగా వారు స్పెండ్ చేయటం అనేది మధుర అనుభూతుల కింద ఉంటుంది. స్పోర్ట్స్ పార్క్లో అందరితో నేను కూడా ఇక్కడ లైఫ్ మెంబర్ని, మన అందరం కలిసి చక్కగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటున్నాం. అందరూ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో ఉండాలని, హ్యాపీగా ఉండాలని, అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొకసారి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి వాతావరణంలో ఈరోజు ఈ పండుగలు చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తర బీజేపీ నాయకులు శ్యామలా దీపిక, సునీల్ అగర్వాల్, జనసేన ఇన్ఛార్జి ఉషా కిరణ్, సీనియర్ నాయకులు శంకు వెంకటేశ్వరరావు, డాక్టర్ బొడ్డేపల్లి రఘు, అసోసియేషన్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్, కార్యదర్శి సూర్యనారాయణ రాజు, బీజేపీ నాయకులు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. సీతమ్మదల్లోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేసి రెసిడెంట్స్ అంతా ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. పల్లె తల్లిని ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ మరోసారి గుర్తుకు తెచ్చారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అంటేనే ఓ సంబరం. గ్రామాల్లో వైభవంగా జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలు కాంక్రీట్ జంగిల్లో కూడా ఆ పల్లె వాతావరణాన్ని తలపిస్తూ
అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. విశాఖకే తలమానికంగా నిలిచిన సీతమ్మదార్లోని ఆక్సిజన్ టవర్స్లో రెసిడెంట్స్ అంతా కలిసి ఒకే కుటుంబంలా సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. భోగి మంటలు వేసి ఎంతో ఆనందంగా డ్యాన్సులు వేస్తూ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. అందమైన రంగవల్లులు, భోగి పండ్లు, గంగిరెద్దులు, హరిదాసులు, పల్లె వాతావరణాన్ని తలపించే అలంకరణలు ఇలా ఒకటేమిటి, ఒక్కసారిగా ఆక్సిజన్ టవర్స్ చిన్న పల్లెటూరులా మారిపోయింది. సాంప్రదాయ వస్త్రధారంలో రెసిడెంట్స్ అంతా చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెల్లవారుజామునే తలంటు స్నానం చేసి భోగి మంటల చుట్టూ చేరి ఉత్సాహంగా గడిపారు. సంక్రాంతి పండుగ అంటేనే ఓ కృతజ్ఞత అని ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరావు అన్నారు. ఆక్సిజన్ టవర్స్లో ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా అంతా ఒకే కుటుంబంలా జరుపుకుంటామని చెప్పారు. ఎంత ఆధునిక ప్రపంచంలో ఉన్నా అలనాటి సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ మన మూలాలను తెలియజేస్తాయని చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ మా టవర్స్లో ప్రతి సంవత్సరం కూడా మరి సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజుని మార్నింగే భోగిమంట స్టార్ట్ చేసాం. మరి 8-9 వరకు కూడా ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ వేరే సంబంధించిన ప్రార్థనలు చేస్తూ గడుపుతుంటాం. తర్వాత నెక్స్ట్ 2 days కూడా మరి వేరే ప్రోగ్రామ్స్, గంగిరెద్దులు కానీ, కైట్స్ ఎగరేయడం, ఇలాగ వేరే కాంపిటీషన్స్ పెట్టాం, వాళ్ళందరికీ ప్రైజెస్ ఇవ్వడం, ఈ విధంగా చాలా ఘనంగా మరి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ ఆక్సిజన్ టవర్స్లో బాగా జరుపుకోవడం జరుగుతుంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ భోగి టు ఆల్ ఆఫ్ యూ అండ్ సంక్రాంతి అండ్ కనుమ. ఈ రోజున మనందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈరోజు ఈ భోగి మంటతో మనకి ఎవరితో అయినా సరే మనస్పర్ధలు కానీ మరి విద్వేషాలు కానీ ఉంటాయని మర్చిపోయి ఈ రోజు నుంచి మనం ఒక కొత్త వరవడిని, కొత్త బంధాలని ఏర్పరచుకొని సౌభ్రతత్వం మరి అందరికీ ఫ్రెండ్షిప్గా మంచి హ్యాపీగా ఉండేటట్టుగా నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం మరి నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మనం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా భోగి మన విలేజ్ల్లో ఎంతో ఘనంగా పూర్వం జరుపుకునేవాళ్ళం. విలేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా మన సిటీలో ఉండి ఆ రోజుకి రూరల్కి వెళ్తున్నాం. అయితే ఆక్సిజన్ టవర్స్లో రూరల్లో జరిగినట్టుగానే మా టవర్స్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా చేస్తుంటాం. మరి ఎస్పెషల్లీ మీరందరూ కూడా మాకు కవర్ చేస్తున్నందుకు మీకు కూడా మా ఆక్సిజన్ టవర్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ అంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. రెసిడెంట్స్ అంతా ఒకే చోట చేరడంతో పల్లి సందడంతా పట్టణంలో కనిపించింది. తిరుమలలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయ మహాద్వార ఆవరణలో ఆలయ సిబ్బంది భోగి మంటలు వేశారు. వేకుజామునే స్వామివారి ఆలయ ఆవరణలో ఉద్యోగులు భోగి మంటలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహగిరిపై భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధి గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. భోగి పర్వదినం సందర్భంగా సింహాచలం శోభాయమానంగా మారింది. స్వామివారి సన్నిధి వద్ద భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శాస్త్రోక్తంగా భోగి మంటలు ధనుర్మాస చలిని, అజ్ఞానానంద కారాన్ని తొలగించేందుకు ప్రతీకగా స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు.
ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఈవో సుజాత సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని కోరారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు భక్తులను ముగ్ధులను చేశాయి. వరి కుప్పలు, గడ్డి మేటలు, చెరుకు గడలు, పూరి గుడిసెలు, ఎడ్ల బళ్ళు, కుమ్మరి కళా ప్రదర్శనలు, గంగరెద్దుల ప్రదర్శనలు, జంగమ్మ దేవర దీవెనలు, హరిదాసుల కీర్తనలు అన్ని కలగలిసి సింహగిరిని అచ్చమైన పల్లెటూరుగా మార్చారు. విశాఖ కుర్రాడు లాన్ టెన్నిస్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ప్రత్యర్థులను చిత్తు చేసి పతకాల పంట పండిస్తున్నాడు. జాతీయ వేదికలపై నగర కీర్తిని చాటుతున్నాడు. 3వ ఏటే టెన్నిస్ రాకెట్ పట్టిన ఆ కుర్రాడు వరల్డ్ ర్యాంకింగ్ లో స్థానం సంపాదించాడు. ఎవరా కుర్రాడు, ఏమా కథ చూద్దాం రండి. ఇదిగో చూసారా, ఈ టెన్నిస్ క్రీడాకారుడి పేరు ముని అనంతమణి. కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. లాన్ టెన్నిస్ అంటే ఈ యువకుడికి పంచ ప్రాణాలు. 3 సంవత్సరాల వయసులోనే టెన్నిస్ ర్యాకెట్ పట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల వరకు ఎదిగి పతకాల పంట పండిస్తున్నాడు. టెన్నిస్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. విశాఖ ఓల్డ్ డైరీ ఫామ్ ఆదర్శనగర్కు చెందిన ముని మోహన్ కృష్ణ, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ముని అనంతమణి అండర్ 10, 12, 14, 16లలో ఏపీ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్లో టెన్నిస్ జట్టుకు 2016 నుండి 2020 వరకు రాష్ట్ర కెప్టెన్గా వ్యవహరించాడు. అప్పటి టీడీపీ ప్రభుత్వ సహాయ సహకారాలతో టెన్నిస్ అకాడమీ కోచ్ల వద్ద తర్ఫీదు పొందిన తరువాత జరిగిన వివిధ పోటీల్లో సత్తా చాటాడు. 2021లో ఏపీ సీఎం కప్లో ఓపెన్ కేటగిరీలో విజేతగా నిలిచాడు. 2022 మార్చి నెలలో హర్యానాలో జరిగిన పోటీల్లో ఏపీ జట్టు తరపున సింగిల్స్, డబుల్స్లో రన్నరప్గా నిలిచాడు. 2019లో పూణేలో జరిగిన ఐటీఎఫ్ జూనియర్స్ J3 డబుల్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు. 2025 డిసెంబర్ కేఎల్ యూనివర్సిటీ అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ టోర్నమెంట్లో కాంస్య పథకం సాధించాడు. ఖేలో ఇండియా, సౌత్ యూనివర్సిటీస్ ఇలా పలు పోటీల్లో సత్తా చాటుతూ విశాఖ ఖ్యాతిని, రాష్ట్ర గౌరవాన్ని అనేక వేదికలపై అనంతమణి చాటుతూనే ఉన్నాడు. తండ్రి మునిమోహన కృష్ణ ఓ ప్రైవేట్ స్కూల్ను నిర్వహిస్తున్నారు. గోపి, బాబ్జీల వద్ద శిక్షణ తీసుకున్న అనంతమణి బెంగళూరులోని ఇండియన్ టీం కోచ్ జీషన్ అలీ వద్ద కూడా తర్ఫీదు పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ బోయిన్పల్లిలోని ఆనంద్ టెన్నిస్ అకాడమీ కోచ్ వద్ద సాధన చేస్తూనే పతకాలు సాధిస్తున్నాడు. అద్భుతమైన ఫుట్వర్క్, వ్యూహాత్మక ఆలోచన, నిరంతర అభ్యాసం, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ వంటి నిపుణతతో ముని అనంతమణి టెన్నిస్ కోర్టులో ర్యాకెట్తో మెరుపులు మెరిపిస్తున్నాడు. తండ్రి మోహన్ కృష్ణ ప్రోత్సాహంతో స్పెయిన్ వెలెన్సియాలో కూడా లూజానా ఆల్తర్ అకాడమీలో కోచింగ్ తీసుకుని టోర్నీల్లో కూడా పాల్గొన్నాడు. ప్రపంచ ర్యాంకింగ్లో స్థానం సంపాదించాడు. ఇటీవల అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో కాంస్య పథకం సాధించి పలువురు ప్రశంసలు అందుకున్నాడు. టెన్నిస్లో తన కుమారుడి ఆసక్తిని గుర్తించి ఎంతో ప్రోత్సహించామని అనంతమణి తండ్రి మోహనకృష్ణ అన్నారు. తనకు క్రికెట్ అంటే ఇష్టమని, తన కుమారుడి ఇష్టాన్ని గుర్తించి లాన్ టెన్నిస్లో తర్ఫీదునిచ్చామని అన్నారు. ఇన్ని పతకాలు సాధిస్తూ విశాఖ కీర్తిని చాటుతుండడం తమకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. నా పేరు ముని మోహన్ కృష్ణ. నేను ఒక స్కూల్ కరస్పాండెంట్. సో మా అబ్బాయిని ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే నా వయసులో కూడా నేనేంటి అప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అప్పటి నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్, ఎలాగైనా పిల్లలు మంచి స్పోర్ట్స్ మ్యాన్ తయారు చేయాలని ఒక ఆలోచన. సో ఆ ఉద్దేశంతో మా అబ్బాయిని ముని అనంతమణిని
ఫ్రమ్ థర్డ్ స్టాండర్డ్లో నుంచే వాడికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ అంచెలంచెలుగా వాడు కూడా నేను ఏదైతే వాడి మీద పెట్టిన అంబిషన్ ఏదైతే ఉందో వాడు ఫుల్ఫిల్ చేస్తూ వాడిని అప్పట్లో జరిగినటువంటి మన స్కూల్ గేమ్స్లో 10, 12, 14 సో ప్రతి దాంట్లో కూడా మన ఏపీ తరపున వాడు స్కూల్ కెప్టెన్గా ఎన్నిక అవ్వడం, ఆ తర్వాత అంచెలంచెలుగా అప్పట్లో లాస్ట్ టైం ఉన్నటువంటి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ నుంచి కొంత స్పాన్సర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన ఏపీ నుంచి ఒక 10 మందిని తీసుకొని వీళ్ళని బెంగళూరులో ఉన్నటువంటి జీషన్ ఆలే అకాడమీలో చేర్పించడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా ఇంకా వాడు అండర్-16 కానీ అండర్-18 కానీ మెన్స్లో కానీ మంచి ప్రావీణ్యం పొందాడు. సో అదేవిధంగా ఐటీఎఫ్ కూడా ఒక 2024లో స్పెయిన్ కూడా వెళ్ళి అక్కడ కూడా కోచింగ్ తీసుకొని సో ఆ తర్వాత మన ఏటీపీ ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. సో నిజంగా అది మా కుటుంబానికి, అదేవిధంగా మా గ్రామానికి, అదే మన ఆంధ్రప్రదేశ్ కూడా అది మంచి గొప్పగా మేము చెప్పుకుంటుంటాము. సో ఇంకా వాడికి ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి టోర్నమెంట్స్ ఆడి ఒక మంచి డేవిస్ కప్ ప్లేయర్గా చూడాలని చెప్పి మా యొక్క ఆకాంక్షగా. సరదాగా ప్రారంభించిన ఆట తనకు ప్యాషన్గా మారిందని, ఆనందమని అన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి పతకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఐటీఎఫ్ నిర్వహించే పురుషుల టెన్నిస్ డేవిస్ కప్ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైందని, ఆ వేదికపై ఆడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. నా పేరు ముని అనంత్ మణి. వైజాగ్లో ఉంటాను నేను. ఇక్కడ వైజాగ్ ఆదర్శ్ నగర్లో ఉంటూ 6 years టైంలో నేను టెన్నిస్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఏదో అంటే యాజ్ యాక్టివిటీగా స్టార్ట్ చేసి దాన్ని స్లోగా ఒక 2-3 wins రాగానే డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇంకా దీన్ని ఒక ప్యాషన్గా తీసుకొని ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ తర్వాత స్కూల్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాను. స్కూల్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాక ఒక స్ట్రైట్ 4 years నేను కెప్టెన్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాను. 4 years ఆంధ్రప్రదేశ్ కెప్టెన్గా చేస్తూ స్కూల్ గేమ్స్ నేషనల్స్ ఆడాను. దాని తర్వాత అండర్-12, అండర్-14, అండర్-16లో ఇండియాలో టాప్ 10-20లో ఉండేవాడిని. అండర్-18లో నా హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి 9 ఇండియాలోని. అలా స్లోగా దాని తర్వాత ఐటీఎఫ్స్ ఆడా. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ జూనియర్స్లో కూడా హైయెస్ట్ ర్యాంక్ 300 వచ్చింది. దాని తర్వాత ఇంకా స్లోగా ఏటీపీ ర్యాంక్ కూడా వచ్చింది. దెన్ స్లోగా టెన్నిస్లో యాజ్ అ ప్యాషన్గా గ్రో అవుతూ ఏటీపీ ర్యాంక్ వచ్చి ఏటీపీ ప్లేయర్ కింద ఉన్నాను ప్రస్తుతానికి. అండ్ సూన్ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి హయ్యర్ టోర్నమెంట్స్ ఆడాలనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా లాస్ట్ 2 years ఆంధ్ర యూనివర్సిటీకి ఆడుతూ ఆంధ్ర యూనివర్సిటీకి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీతో లాస్ట్ ఇయర్ ఎంబీఏ చేస్తూ నేను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చా. ఇప్పుడు ఈ 17th నేను ఆల్ ఇండియా యూనివర్సిటీస్కి వెళ్తున్నా అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీస్ కూడా సెలెక్ట్ అయ్యాను. నేను 6 years టైంలో టెన్నిస్ స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 22 years, ఆల్మోస్ట్ 13-14 years ఆఫ్ మై టెన్నిస్ కెరియర్ టిల్ నౌ. దానిలో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా టోర్నమెంట్స్ అన్నీ కలుపుకొని ఒక 50 to 60 టోర్నమెంట్స్ గెలిచాను టిల్ నౌ ఇన్ అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-18 అన్నీ కలుపుకొని. మెన్స్లో కూడా నా ర్యాంక్ హైయెస్ట్ వచ్చేసి 50-40 వరకు వచ్చింది. అండ్ దెన్ ఏటీపీ ర్యాంక్ కూడా వచ్చింది. ఫస్ట్ వచ్చి నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఎంతవరకు వచ్చాను. అది మా డాడీ కృషి కానీ మా మమ్మీ కానీ అందరూ నేను 6-7 years దాని తర్వాత 10-12 ఆ టైంలో నాతో పాటు టోర్నమెంట్స్ తిరుగుతూ నాకు చాలా సపోర్ట్ చేసింది నా ఫ్యామిలీ. మా డాడీ ప్రతి టోర్నమెంట్కి తిరగడం అది చాలా అప్పట్లో చాలా యూస్ఫుల్ అయింది నాకు. దానివల్ల ఇంకా ఎక్కువ ర్యాంకింగ్ పెరగడం కానీ అంటే గేమ్లో ఇంకా ఫ్యూచర్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది. కోచ్ వచ్చేసి నేను 2014 ఆ టైంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ నాకు స్పాన్సర్ చేయడం వల్ల నేను జిషన్ ఆలీ అని ఇండియన్ డేవిస్ కప్ కోచ్ దగ్గర కోచింగ్ తీసుకున్నా. దాని తర్వాత నేను రీసెంట్గా ఆనంద్ సార్ అని హైదరాబాద్లో ఆయన దగ్గర ట్రైన్ అవుతూ ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి ఆయన దగ్గర ట్రైన్ అవుతున్నాను. టెన్నిస్లో నాకు ఇన్స్పిరేషన్ వచ్చి రోజర్ ఫెడరర్. అప్పట్లో రోజర్ ఫెడరర్ గేమ్ చాలా ఇష్టం ఉంటుండే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే సిన్నర్తో
ఫ్యూచర్ అంబిషన్ ఇంకా మోర్ ఇంటూ టెన్నిస్, ఇంకా మంచి ర్యాంక్స్ రావాలి, మంచి టోర్నమెంట్స్ ఆడాలి, ఇంకా మంచి మెడల్స్ రావాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు టెన్నిస్లో అనంతమని సత్తా చాటుతున్నాడు. టెన్నిస్ కోర్టులో ర్యాకెట్తో విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు. మంచి ఫుట్వర్క్, అద్భుతమైన సాధనతో విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు. ముని అనంతమణికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రానికి మరింత ఖ్యాతిని తీసుకొస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత్రికేయ వృత్తి బాధ్యతాయుతమైనదని సిపి బాక్షి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే గాజువాక యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులకు సంక్రాంతి కానుకలను అందజేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే గొప్ప పండుగ సంక్రాంతి అని సిపి చెప్పారు. ఇలాంటి వేడుకలు పరస్పర స్నేహాన్ని, సామాజిక సమైక్యతను బలోపేతం చేస్తాయని తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు, కష్టకాలంలో సహకరిస్తున్న సభ్యులకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పలసూరి, బైపిల్లి గాంధీ, లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం. మరోవైపు ఎలా సంపాదించాలి ఆలోచిస్తున్నాం. ఎలా మంచి జర్నలిస్ట్గా నాకు గుర్తింపు రావాలి ఆలోచిస్తున్నాం. ఎలా మా పేపర్ లేకపోతే మా ఛానల్కి మంచి గుర్తింపు రావాలి మేము దిగులు పడుతున్నాం. ఇవన్నీ చేస్తూ పోతే నా సొంత ఆరోగ్యం మార్చిపోతున్నాం. సో ఏపీ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్ చాలామంది మంచి జర్నలిస్ట్ ఈ యూనియన్లో ఉన్నారండి. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా? సో నేను ఆల్రెడీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో వైజాగ్ సిటీ పోలీస్కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్ సిటీలో పనిచేస్తున్న అందరూ హోంగార్డ్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేయడానికి నెక్స్ట్ 15 daysలో ఏర్పాటు చేయబోతున్నాం. సో మీరు కూడా మన వైజాగ్లో చాలా మంది దాతలు ఉంటారండి, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కొలాబరేట్ చేసి మీ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజేలో ఉన్న ప్రతి సభ్యుడికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం చేయగలిగితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనుకోండి అప్ టు 15 lakhs, 20 lakhs లేకపోతే 30 lakhs. ఆ జర్నలిస్ట్ స్పౌస్, 2 పిల్లలు చేస్తే మీ జర్నలిస్ట్ యూనియన్ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచిపోతుంది. అది ఫస్ట్ టైం కష్టం. ఒకసారి మీరు చేసి చూడండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి ప్రీమియం వాళ్ళే కట్టేస్తారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ, సినీ దర్శకుడు బాబీ, చెస్ క్రీడాకారిణి హారిక, తెలంగాణ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ ఫోటో ది హెడ్లైన్స్ మరోసారి. తెలుగు ప్రజలు మన సంస్కృతిని చాటి చెప్పేలా జీవించాలి. సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు భాషను, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భోగి వేడుకల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మహావిశాఖలో అంగరంగ వైభవంగా భోగి వేడుకలు. సాంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొన్న నగరవాసులు. సింహగిరిపై సాంప్రదాయంగా భోగి పర్వదిన వేడుకలు. పల్లె వాతావరణాన్ని తలపించిన అప్పన్న సన్నిధి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.